కేర్ ఆఫ్ అడ్రస్ గా సూర్యాపేట మే నెలలోనే వరుసగా 5 హత్యలు. నిఘా వ్యవస్థపై ప్రజల్లో సన్నగిల్లుతున్న నమ్మకం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సూర్యాపేట జిల్లాలో రోజుకు హత్యలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. వ్యక్తిగత కక్షలు, రాజకీయ విభేదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు హత్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకొని ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లడం వల్ల అనేక కుటుంబాలు నిలువునా దెబ్బతింటున్నాయి. ఇటీవల నమోదైన హత్యలలో ఎక్కువ భాగం సూర్యాపేట పోలీస్ సర్కిల్ పరిధిలోనే చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్నా పోలీసుల నిఘా వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు గ్రామ స్థాయిలో విలేజ్ పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ నేరాలు అరికట్టలేకపోతున్నామనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక పికెటింగ్ నిర్వహిస్తూ గ్రామ పరిస్థితులపై నిత్యం ఆరా తీస్తున్నప్పటికీ ఈ ఘటన జరగడం ప్రజలను కలవరపరిచింది. గ్రామంలో ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు ఉన్నాయని తెలిసినా ప్రత్యర్థి వర్గాల కదలికలపై పోలీసులు సమర్థంగా నిఘా పెట్టలేదనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ హత్య తర్వాత పోలీసుల పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఎర్కారం గ్రామం రాజకీయ, వ్యక్తిగత కక్షల హత్యలకు కేంద్రంగా మారింది. కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల సమయంలో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్యకు గురయ్యాడు. అనంతరం వడ్డే ఎల్లయ్య, తాజాగా చింతలపాటి మధు హత్యలు చోటు చేసుకున్నాయి. ఇందులో వడ్డే ఎల్లయ్య, చింతలపాటి మధుపై గతంలోనే పలు కేసులు నమోదై ఉండడంతో పాటు రౌడీ షీట్లు కూడా ఉన్నాయని కూడా సమాచారం. ఇలాంటి వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ తగిన పర్యవేక్షణ లేకపోవడమే ఈ హత్యలకు కారణమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థాయిలో విలేజ్ పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉన్నప్పటికీ నేరాల నియంత్రణలో విఫలమవుతున్నాయనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. నేరస్తుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉందని, అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లాలో గత 4 ఏళ్లుగా హత్యల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతుంది. 2023లో 22 హత్యలు, 2024లో 20 హత్యలు, 2025లో 18 హత్యలు, 2026 జనవరి నుంచి మే వరకు అంటే 6 హత్యలు నమోదైనట్లు సమాచారం. గత వారం రోజుల్లోనే సూర్యాపేట మండలానికి సంబంధించి 2 హత్యలు చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ సంవత్సరం నమోదైనటువంటి ప్రధాన హత్యలు చూసుకున్నట్లయితే, 1 ఎర్కారం గ్రామానికి చెందినటువంటి చింతలపాటి మధు కుటుంబ తగాదాల నేపథ్యంలో హత్యకు గురయ్యారు. ఇకపోతే 2వ హత్య సోలిపేట గ్రామానికి చెందినటువంటి మేకల జయరాములు హత్య చేయబడ్డారు. ఇకపోతే ఆత్మకూరు మండలం 3వ హత్యగా చోటు చేసుకుంది. తుమ్మల పెన్పాడ్కు చెందినటువంటి సురిగి అంజమ్మను ఆస్తి వివాదంతో సొంత సోదరుడే హత్య చేశాడు. ఇకపోతే 4వ హత్య కోదాడ పట్టణంలో బత్తుల శిరీషను భర్త మణిదీప్ అనుమానంతో హత్య చేసినటువంటి ఘటన కలకలం రేపింది. ఇకపోతే 5వది సూర్యాపేట పట్టణం మామిళ్ళగడ్డకు చెందినటువంటి కృష్ణ కులాంతర వివాహం చేసుకున్నటువంటి కారణంగా భార్య కుటుంబ సభ్యుల చేతులు ప్రాణాలు కోల్పోయాడు. ఇకపోతే 6వ హత్య కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన బల్గురి గణేష్ను వ్యక్తిగత కక్షలతో స్నేహితుడే హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. జిల్లాలో వరుస హత్యలు చోటు చేసుకోవడంతో ప్రజల్లో భద్రతాభావం తగ్గుతోంది. పోలీస్ శాఖ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ, కుటుంబ కక్షలు హత్యలకు దారితీయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రౌడీ షీటర్ల కదలికలపై కఠిన పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు దాదాపు సూర్యాపేట జిల్లాలో జనవరి నుండి మే వరకు 6 హత్యలు నమోదవడం నిజంగా కలకలం సృష్టించింది. ఎప్పటి నుంచో ఇలాంటి ఆస్తి తగాదాలు, వ్యక్తిగత కక్షలు ఉన్నప్పటికీ కూడా పోలీస్ నిఘా వ్యవస్థ కొంచెం ఆరితేరి అంటే ముందుగానే ఇక్కడ పరిశీలించినట్లయితే ఇలాంటి హత్యలకు తావు లేకుండా ఉండేది. అదేవిధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఫ్యామిలీస్ని పిలిచి దాని తర్వాత ఇలాంటి పరిణామాలు చూసుకుంటున్న వేళ భవిష్యత్తులో వీళ్ళ పిల్లలకు ఇబ్బంది అవుతున్నటువంటి కౌన్సిలింగ్లో నిజంగానే పోలీస్ వ్యవస్థ కొంచెం వెనకబడ్డారా అనేటువంటి సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే ఇంత మునుపు లేనటువంటి విధంగా ఎక్కువగా సూర్యాపేట జిల్లాలో ఈ హత్యలు చోటు చేసుకోవడం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.